లేదని స్పష్టం చేశారు. హిందుత్వ విషయంలో మోడీ రాజీలేని వైఖరి సాధారణ హిందువులకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. మన కోసం ప్రధాని అంతగా పాటుపడుతుంటే మనం కనీస స్థాయిలో కూడా తోడ్పాటు ఇవ్వకపోతే ఎలాగనే ఆలోచన పెరిగింది. అంతే, దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమం పొంగిపొర్లుతోంది. ఎక్కడ చూసినా హిందువుల వీరగాథలు, ఘన చరిత్రలు, దేవుళ్ల గొప్పతనం గురించి చెప్పుకునే సంస్కృతి పెరిగిపోయింది. అన్ని మతాల కంటే గొప్ప చరిత్ర ఉన్న మతం హిందూ మతం, మాకేం తక్కువ అనే ధోరణి వచ్చేసింది. హిందువులంతా ఏకమైన సంకేతాలు రావడంతో గతంలో మాదిరిగా హిందుత్వపై విమర్శలు చేసేవారు కూడా ఆలోచించుకోవాల్సొస్తోంది. ఆ రకంగా హిందువుల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే కాదు, హిందుత్వపై రాళ్లేసే పరిస్థితిని పరిహరించడంలోనూ మోడీ విజయం సాధించారు. మోడీ సాధించిన రాజకీయ విజయాలన్నీ ఒకెత్తైతే మోడీ నేతృత్వంలో జరుగుతున్న హిందుత్వ పునరుజ్జీవం మరో ఎత్తు. హిందుత్వ గొప్పతనం గురించి ఊరికే ప్రసంగాలిస్తే లాభం లేదు. హిందువులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేయాలి. కేవలం అయోధ్యలో ఆలయ నిర్మాణంతో మోడీ విశ్రమించలేదు. దేశంలో ఎక్కడెక్కడ ఆలయాలు కూల్చారో వెలికితీసి వాటన్నింటిపై కోర్టుల్లో కేసులు వేసి అక్కడ కూడా ఆలయాల పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకున్నారు. మోడీ రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడ్డ గుజరాత్లో కూడా సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. తర్వాత అయోధ్య, ఆ పైన మధుర. ఇవే కాకుండా కాశీ, ఉజ్జయిని, ద్వారకలో ఆలయాలకు కొత్త సొబగులు అద్దారు. టెంపుల్ సిటీలను అభివృద్ధి చేస్తూ మరింతగా భక్తుల్ని ఆకర్షిస్తున్నారు. పర్యాటకంలోనూ హిందుత్వానికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో దేశ విదేశీ పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ మత వైభవం కనిపిస్తోంది. విదేశాల్లో కూడా అంతకంతకు ఆలయాల నిర్మాణం పెరుగుతోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తులు పోటీపడి ఆలయాలు నిర్మిస్తున్నారు. విదేశీ కళాకారులు రామాయణ, మహాభారత కథల్ని ప్రదర్శిస్తున్నారు. వీటికి అనుబంధంగా మన కళలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. హైందవ సంస్కృతిని వారధిగా వాడి పలు దేశాలతో సంబంధాలు మరో స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో మరుగున పడ్డ హిందుత్వం కూడా వెలుగు చూస్తోంది. అది చూసి దేశంలోని హిందువులు పులకించిపోతున్నారు. గతంలో హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే జనం వస్తారో రారో అనే సందేహాలు ఉండేవి. ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయో లేదో అని అనుమానాలుండేవి. ఇక విరాళాల గురించి ఆలోచించడానికే భయపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు పూర్తిగా మారాయి. హిందుత్వ గురించి ఏ కార్యక్రమానికైనా రూపకల్పన చేయడమే ఆలస్యం. ప్రభుత్వాలు ఆగమేఘాలపై అనుమతులిస్తున్నాయి. విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక జనం రాక గురించి చెప్పాల్సిన పనే లేదు. చాలా చోట్ల చిన్న కార్యక్రమాలుగా ప్లాన్ చేసినవి కూడా జనం తాకిడి పెరిగి పెద్ద కార్యక్రమాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఆ స్థాయిలో హిందువుల్లో చైతన్యం వచ్చింది. మన మతం గురించి చేసే కార్యక్రమాలకు మనం హాజరు కాకపోతే, మద్దతివ్వకపోతే ఎలాగని ఎవరికి వారే అనుకుంటున్నారు. ముందుకొస్తున్నారు. అందుకే హిందూ ఈవెంట్లన్నీ అనూహ్య రీతిలో విజయవంతమవుతున్నాయి. చరిత్రలో హిందూ మతం మనుగడ ప్రమాదంలో పడ్డప్పుడల్లా బలమైన నాయకత్వం ఇచ్చిన వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఆధునిక భారతంలో కూడా హిందుత్వ ప్రమాదంలో ఉన్నప్పుడు మోడీ రూపంలో బలమైన నేత పుట్టుకొచ్చారని హిందువులు బలంగా నమ్ముతున్నారు. మొదట్లో మోడీని అనుమానంగా చూసిన వారు కూడా హిందుత్వకు ఆయనే ఛాంపియన్ అని గుర్తిస్తున్నారు. గతంలో ప్రధాని స్థాయి వ్యక్తులు మతపరమైన కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొనేవారు. కానీ మోడీ మాత్రం సిసలైన హిందువుగా మతాచారాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ సంగతి బహిరంగంగా ప్రకటిస్తున్నారు. చివరకు విదేశాలకు వెళ్లినా ఉపవాసం మానడం లేదు. అసలు శాకాహారం దొరకని చోటుకు వెళ్లినా కూడా తన ఆహార నియమాలు మార్చుకోవడం లేదు. తద్వారా హిందువులు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మతాచారాలకు విరామం ఇవ్వాల్సిన పని లేదని నిరూపించారు. మోడీ కోసం కొన్ని దేశాలు ప్రత్యేకంగా మెనూలు కూడా సిద్ధం చేయడం హిందుత్వకు దక్కుతున్న గౌరవంగా హిందువులు భావిస్తున్నారు. మనం మన సంప్రదాయాలు పాటిస్తే ప్రపంచమే మనల్ని ఫాలో అవుతుందనే నమ్మకం వచ్చేసింది. హిందుత్వం మొదట్నుంచి ఈ నేలలో భాగమే. కానీ మోడీ వచ్చాక హిందువుల ఓట్లు మరింతగా సంఘటితమవుతున్నాయి. దీనికి ఇతర వర్గాల వారు ఆకర్షితులవుతున్నారు. ఈ అదనపు బలమే హిందుత్వను కూడా అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ రాజకీయాల్లో హిందుత్వ మతం వేరువేరు పాత్రలు పోషించింది. స్వాతంత్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా హిందువులే ఉండేవాళ్లు. రామరాజ్యం కావాలనే మాట అన్ని పార్టీలు వాడేదే. కానీ స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ రాజకీయం చాలా మలుపులు తిరిగింది. నెహ్రూ హయాంలో సామ్యవాద విధానం రాగా ఇందిరా టైం నుంచి మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయం మొదలైంది. ఎలాగో హిందువుల్లో మెజారిటీ ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి మైనారిటీలను అక్కున చేర్చుకుంటే సరిపోతుందనే వ్యూహంతోనే కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. కానీ ఇది క్రమంగా హిందువుల్లో కాంగ్రెస్ అంటే విముఖత తీసుకొచ్చింది. కాంగ్రెస్ మైనారిటీలను సంతృప్తిపరిచే విధానాలు అనుసరిస్తోందని వాళ్లు గ్రహించారు. ఇలా కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తిని తమ వైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా
పూర్తి హిందుత్వ విధానాలతో భారతీయ జన్ సంఘ్ ఆవిర్భవించింది. అదే భారతీయ జనతా పార్టీగా మారింది. మొదట్నుంచి నిర్మోహమాటంగా హిందుత్వ సిద్ధాంతాన్ని ఎత్తుకున్న బీజేపీ ఎక్కడా తగ్గలేదు. ఆ దూకుడే బీజేపీని 2 సీట్ల నుంచి 300 సీట్లకు చేర్చిందని విశ్లేషకులు చెబుతారు. అయోధ్య రామమందిర వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలు మార్మోగేలా చేసి హిందూ ఓట్లను సంఘటితం చేసింది. దక్షిణాదిలో హిందూ ఓట్లు అనుకున్నంతగా సంఘటితం కాకపోయినా ఉత్తరాదిలో మాత్రం సంఘటితమయ్యాయి. దీంతో బీజేపీ దేశంలో కాంగ్రెస్ తర్వాత ప్రధాన రాజకీయ పక్షంగా ఎదిగింది. ఇక నరేంద్ర మోడీ రంగప్రవేశం తర్వాత హిందూ ఓట్లు మరింతగా సంఘటితమవుతూ వచ్చాయి. ఉత్తరాదిలో ఏకంగా 90% హిందువులు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తున్నారని ఓ అంచనా. ఇది కేవలం మోడీ నాయకత్వాన్ని చూసి మాత్రమే పడుతున్న ఓట్లు కాదు. హిందుత్వపై ఆయనకున్న నిబద్ధత, హైందవ సంస్కృతిని, గొప్పతనాన్ని చాటాలన్న చిత్తశుద్ధిని చూసి కూడా హిందువులు అభిమానిస్తున్నారు. దేశంలో ఇప్పుడు అన్ని పార్టీలకు, నేతలకు తప్పనిసరిగా ఆలయాల సందర్శనను ఎన్నికల ప్రచారంలో ప్రధాన భాగంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్, ప్రియాంక కూడా ఆలయాలు సందర్శిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో చండీ మంత్రం చదవడం మచ్చుతునకలు మాత్రమే. తమ తమ రాష్ట్రాల్లో బీజేపీ దూకుడును నిలువరించాలంటే తాము కూడా ఇలాంటి పనులు చేయక తప్పదని ఆయా పార్టీలు అర్థం చేసుకున్నాయి. కానీ హిందువులు మాత్రం మరోలా అర్థం చేసుకుంటున్నారు. మోడీ వచ్చాకే నేతలంతా హిందూ జపం చేస్తున్నారని, ఇదంతా మోడీ ఘనతే అని బలంగా నమ్ముతున్నారు. మోడీ ఓటు బ్యాంకు కోసం హిందుత్వ అనడం లేదు. అది ఆయన జీవన విధానం అనే సంకేతం హిందువుల్లోకి బలంగా వెళ్ళింది. చరిత్ర ప్రకారం భారత్ను హిందూ దేశమని పిలిచేవాళ్లు. దేశం హిందూ దేశం అయినప్పుడు ప్రజలంతా హిందువులే కదా. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచి హిందూ అనే పదం మతానికి సంబంధించిందా, సంస్కృతిని గుర్తు చేసేదా అనే చర్చ జరుగుతూనే ఉంది. దీనికి కూడా మోడీ వచ్చాక తనదైన నిర్వచనం ఇచ్చారు. మన సంస్కృతిని రక్షించుకోవాలి, అంతేకాని అనవసరపు చర్చలతో కాలయాపన చేయకూడదు. ఇతరులకు మనల్ని విమర్శించే అవకాశం మనం ఇవ్వకూడదని హిందువులకు నేరుగా సందేశం ఇచ్చారు మోడీ. సర్వే జన సుఖినో భవంతు అంటే ఎవరేమన్నా అందరి సుఖం చూడటం కాదు. మన జోలికి రానంత వరకే ఎవర్నైనా ఉపేక్షించాలి. మనపై రాళ్లేస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పారు మోడీ. దేశంలో హిందూ జనాభా 90 కోట్లు. వీరంతా ఒక్కతాటిపై ఉంటే అసలు మన సంస్కృతిని ఎవరేం చేయగలరనేది మోడీ లేవనెత్తిన కొత్త ప్రశ్న. మన ఆచార వ్యవహారాలు పాటించడానికి గర్వపడాలి కానీ సిగ్గుపడటమేంటని ఆయన అడుగుతున్నారు. ప్రసంగాలు కాదు, ఆచరణ కావాలంటున్నారు. హిందుత్వపై మోడీ వైఖరితో హిందువుల్లో గణనీయమైన మార్పొచ్చింది. సంప్రదాయాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇది మొత్తం సమాజంలోనూ ఊహించనంత మార్పు తీసుకొచ్చింది. దేశంలో ఎవరేం చేయాలన్నా హిందూ సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరేమనుకున్నా హిందువుల మనోభావాలకు భంగం కలగకుండా కార్యక్రమాలు చేసుకోవాలనే సందేశం వెళ్లిపోయింది. ఇన్నాళ్లకు హైందవ దేశం ఆచరణలో సాకారమైందని హిందువులంతా గర్వపడుతున్నారు. ఈ ఘనత నిర్మోహమాటంగా హిందుత్వ గురించి మాట్లాడి ఆచరించి చూపిన మోడీదే అనడంలో సందేహం లేదు.